నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ త్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో రక్షతి రక్షిత అనుబంధ సంస్థ అయినటువంటి శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ గారు మన స్థానిక సుల్తానాబాద్ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సంతాన రుక్మి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయానికి వారు ప్రతి మాసంలో కూడా ప్రతి ఒక్క అంటే ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒడిబియ్యం పోసి ఆ స్వామిని సేవించుకొని రావడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అదేవిధంగా మన సుల్తానాబాద్ గ్రామంలో వేయించేస్తున్నటువంటి స్వామివారి దగ్గర కూడా ఒడిబియ్యం సారె తీసుకొని రావడం జరిగింది. అందులో ఇది అధిక మాసం కావున అధిక మాస వాయనం కూడా ఇస్తూ అన్ని క్షేత్రాలు కూడా తిరుగుతూ సందర్శిస్తూ మన సుల్తానాబాద్ గ్రామానికి ఇచ్చేసి వారి యొక్క భక్తిభావాన్ని తెలుపుకోవడం జరిగింది. వారికి వారి కుటుంబాలందరికీ కూడా అనేక మంగళాశాలను తెలియజేస్తూ మేము కరీంనగర్ వాస్తవ్యులము. మాది వాసవి కాలనీ. మేము వాసవి కాలనీలో ఉంటాను. మా ఫ్రెండ్స్ కూడా ఈ గ్రూప్లో కొందరు ఉన్నారు. మేము ఓడిబియ్యం గ్రూప్ నుండి అలాగే అధిక వాయనం కూడా తీసుకొని వచ్చాము. స్వామివారికి 33 రకములు నైవేద్యాలు తీసుకొని వచ్చాము.
దుశ్శెట్టి రామయ్య కడ్డితంతిలో వద్దామని నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు, రాష్ట్ర అవార్డు రాష్ట్రపతితో ఇప్పిస్తానని అని చెప్పింది. సంగీత నాటక అకాడమీ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ నుండి ఒక అవార్డు ప్రకటించింది. దానికి గాను మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మా తండ్రి గారు ఈ యొక్క కడ్డితంత్రి వాయిద్యం గత 30-40 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. మా తాత ఇదే చేసిండట, మా నాన్నగారు కూడా ఇదే చేసిండు. మా కులంలో ఈ కడ్డితంత్రితోనే పోషణ ఉండే. ఇప్పుడు ఆ కడ్డితంత్రి అనేది అంతరించిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఉండి దీన్ని మాకు సహకరించి ఈ అవార్డును మాకు ఇవ్వడానికి అనుమతించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. కడ్డితంత్రి వాయిద్య సంగీత కళాకారునిగా దుశ్శెట్టి రామయ్యను గుర్తించి జాతీయ స్థాయిలో దేశంలోనే ఆయనకు అవార్డు రావడం చాలా గొప్పదనం. దేశం నుంచి ఒక 3 పోటీలో పాల్గొన్నారు. ఆ 3లో దుశ్శెట్టి రామయ్యను సెలెక్ట్ చేసి మా గర్రపల్లి గ్రామానికి ఈ అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ దుశ్శెట్టి రామయ్య తండ్రి కూడా వాళ్ళు ఈ కడ్డి వాయిద్య సంగీతం ద్వారానే వాళ్ళు ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అదే ఆనవాయితీని ఈ దుశ్శెట్టి రామయ్య గారు కూడా 1973 నుండి వాళ్ళు ఈ కడ్డి వాయిద్య సంగీతాన్ని చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు దేశం లెవెల్లో ఈ అవార్డు రావడం మా గ్రామానికి చాలా మంచి అవకాశం, సంతోషం. ఈ అవార్డు తీసుకొచ్చినందుకు గాను దుశ్శెట్టి రామయ్య గారికి, ప్రభుత్వానికి మరియు తెలంగాణ ప్రభుత్వానికి, సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి మరియు కళాకారులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను.